నేను మంచి భక్తుణ్ణి అనుకుంటూ పండగ వచ్చిందంటే నా పాపం పోవటానికి ఒక కోడిని లేదా ఒక మేకను లేదంటే ఒక పొట్టేలును కోసి దేవుడి పేరు చెప్పుకొని రక్తం చిందించి నీవే దానిని తినేసి నా పాపము పోయిందిలే, ఇంకొక సంవత్సరం వరకు నాకు చాలా మంచి జరుగుతుందని ఒక మూఢనమ్మకంతో బ్రతుకుతున్నావు. ఇవన్నీ దేవుడు చూసి నిన్ను నన్ను గ్రహించి మానవుడు పూర్తిగా చెడిపోయి ఉన్నాడు అని తనకు తానే మానవుడిగా తండ్రి ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒక కన్యక గర్భమందు ఈ భూమి మీద లోకరక్షకుడు యేసుక్రీస్తుగా జన్మించి 33 సంవత్సరాల పైబడి ఈ భూమి మీద తిరిగి అనేక అద్భుతాలు మహత్తర కార్యాలు చేసి నీ పాపం నా పాపం అనగా జన్మ కర్మ పాపం కోసం ఆయనే బలిగా అర్పించుకొని శిలువ మీద చనిపోయి సమాధిలో పెట్టిన తరువాత 3వ రోజున తిరిగి లేచి తర్వాత చాలా మందికి కనబడి అనేక అద్భుతములు చేసి తిరిగి యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యాడు.